श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జై గురుదేవ్. మనం 17 శ్లోకం చదవాలి. చదువుదాము. పితాహమస్య జగతః మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారం రుక్సామ యజురేవ చ. ఇక్కడ ఆ పరమాత్మ యొక్క విభూతులు చెప్తున్నారు. ముందు శ్లోకంలో కొన్ని చూసాం. ముందు శ్లోకంలో అహం క్రతుః, అహం యజ్ఞః, స్వధా అహం, అహం ఔషధం, మంత్రః అహం, అహమేవ ఆజ్యం, అహం అగ్నిః, అహం హుతం. సో యజ్ఞంకు సంబంధించిన అన్ని ఆస్పెక్ట్స్ కూడా నేనే అని చెప్తున్నారు. అంటే పరమేశ్వరుని యొక్క విభూతులు, ఆ ఈశ్వరుని యొక్క విభూతులు. అంటే విభూతి అంటే మహిమ. మహిమ అంటే సాధారణంగా తెలుగులో మనకి మ్యాజిక్ అనే అర్థం ఉంటుంది. ఇక్కడ విభూతి అంటే మ్యాగ్నిఫిసెన్స్, అంటే ఆ పరమాత్మ యొక్క గొప్పతనం. ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే ఈ విధంగా అర్థం చేసుకోవాలి అని కొన్ని బోల్డ్ అని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. మళ్ళీ మనకి 10వ చాప్టర్ అంతా కూడా అదే, అన్ని విభూతుల యొక్క డిస్క్రిప్షన్ రాబోతోంది 10లో. ఇక్కడ కొన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇది చూసాం 16వ శ్లోకం. అహం క్రతుః, అహం యజ్ఞః. యజ్ఞం నేను, అందులోనూ శ్రౌత స్మార్త 2 రకాల యజ్ఞములు కర్మలు నేను అని చెప్పారు. స్వధా అహం, స్వధా అంటే పితృదేవతలకు పెట్టే శార్ధము, అది నేను. ఔషధము నేను, హర్బ్స్ నేను. మంత్రము నేను, మనస్సుకి ఊరటని ఇచ్చేటటువంటి మంత్రం, వారి మనస్సులో ఉపాసన చేయుటకు ఉపయోగించే మంత్రము నేను. అహమేవ ఆజ్యం, ఆజ్యం అంటే హవిస్సు సమర్పించున్నది నేను. అగ్ని నేను. అహం హుతం, హోమము నేను. అంటే ఇదివరకు కూడా 6వ చాప్టర్లో వచ్చింది మనకు చాలా డీటెయిల్డ్గా రకరకాల యజ్ఞాలను డిస్క్రైబ్ చేసి ఆ యజ్ఞం యొక్క స్వరూపం అంతయు కూడా ఆ పరమాత్మయే అని ఇదివరకు ఆల్రెడీ చెప్పి ఉన్నారు 6వ చాప్టర్లో. ఇక్కడ కొంచెం సమ్మరీగా మళ్ళీ ఆ ప్రిన్సిపల్ని చెప్తున్నారు. అంటే ఆ పరమాత్మ అనగానేమి మన అనుభవానికి రావట్లేదు అనుకోండి. ఒక ఈశ్వరుడు అంటే ఏమిటో అనుభవానికి రావట్లేదా? ఇదిగో ఇవన్నీ గుర్తించు, ఇవన్నీ ఈశ్వరుడే. అంటే మిగిలిన ఈశ్వరుడు కాదని కాదు, ఉన్న వాటిల్లో శ్రేష్టమైనవన్నీ చూపెట్టి అదిగో ఇది ఈశ్వరుని యొక్క మహిమయే అని తెలుపుట అక్కడ అలా తెలుపుతున్నారు. అంటే అప్పుడు మనకి నిజ జీవితంలో అంతటా కూడా ఈశ్వరుడు కనిపించే సాధన చేయుటకు కొన్ని సూచనలు అన్నమాట. సూచనలుగా విభూతులు లిస్టు చెప్తూ వస్తున్నారు. ఇక్కడ 8 చెప్పారు 16 దాంట్లో, దానికే కంటిన్యూషన్ అవతారిక. కించ అంటే ఇంకా అదే టాపిక్ నడుస్తోంది. ఇంకా ఏమనగా పితా అహం అస్య జగతః మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రం ఓంకారః రుక్ సామ యజుః ఏవ చ. సో అహం జగతః పిత, ఈ జగత్తు యొక్క తండ్రిని నేను. అయితే లౌకికంగా ఏముంటుంది? నేను ఇతడు తండ్రి, ఈ పిల్లవాడికి ఇతడు తండ్రి అంటే నెక్స్ట్ ఇమీడియట్ క్వశ్చన్ ఏమొస్తుంది? తల్లి ఎవరు అని వస్తుంది. అది లోకానువాదము. లౌకికంగా ఉండేటటువంటి అనుభవాన్ని అనువదించడం. పురాణంలో అలాగే ఉంటుంది.
ఒక ఇప్పుడు వినాయకుడికి తల్లి పార్వతి అంటే తండ్రి ఎవరు? ఇమీడియట్ గా తండ్రి శివుడు. అలాగా లోకానువాదము అంటారు దాన్ని. అంటే లౌకికంగా ఉన్నటువంటి అనుభవాన్ని అనువదించడం, దాన్నే ఇమిటేట్ చేసి ఈశ్వరుని యొక్క పరిస్థితి కూడా అర్థం చేసుకోవడం. అదే విధంగా ఇక్కడ ఆ జగత్తునకు తండ్రిని నేను, పిత నేను, మాత, జగత అహం మాత, అస్య జగత అహం మాత. ఈ జగత్తుకు తల్లిని కూడా నేనే. సో తండ్రి నేనే, తల్లి నేనే, రెండు నేనే. అంటే ఏమర్థమవుతుంది మనకి? తల్లి తండ్రి రెండు నేనే అంటే ఆ అదొక నిరాకారమైనటువంటి తత్వము అని అర్థమవుతూనే ఉందిగా. లేకపోతే రెండు ఒకటి అవ్వలేరు కదా. అయితే రెండు, ఇద్దరు వేరు వేరు రూపాలతో ఉన్నటువంటి, నామములతో ఉన్నటువంటి ఇద్దరు వేరే ప్రాణులై ఉండాలి. అలా లేదు కదా. అలా కాదని చెప్తున్నాడు. తల్లి నేనే, తండ్రి నేనే. పైగా ఇంకా ధాత, ధాత కూడా నేనే. ధాత అంటే రెండు విధాలుగా అర్థాలు చెప్పుకోవచ్చు. ధాత అంటే కర్మఫలమును ఇచ్చువాడు ధాత, లేదా పోషించువాడు ధాత అని కూడా చెప్పుకోవచ్చు. అంటే తల్లి నేనే, తండ్రి నేనే, ఆ మళ్ళీ ఆ పోషించువాడిని కూడా నేనే. తల్లి తండ్రి పోషణ, కర్మఫలం, కర్మఫలం దాతను, కర్మఫలాన్ని అందించేవాడిని కూడా నేనే. పితామహ, తండ్రికి తండ్రిని కూడా నేనే. ఇది శివుని యొక్క స్టోరీలో కూడా వస్తుంది కదా. ఆ శివుడి యొక్క వివాహం యొక్క సందర్భంలో ఆయన తండ్రిని, ఆ పితామహుల యొక్క పేరు చెప్పాలంటే రెండు ఆయనే అవుతాడు. ఇది ఎక్కడో పురాణంలో స్టోరీలో కూడా వస్తుంది. అలాగా దాన్ని ఇక్కడ ప్రిన్సిపల్, అదే ప్రిన్సిపల్, ఇదే ప్రిన్సిపల్ అక్కడ కథలో అలా చెప్తున్నారు. ఇక్కడ అందుకని ఈ జగత్తునకు తల్లి నేను, తండ్రి నేను, పితామహుడను నేను, ధాతను కూడా నేనే. వేద్యం అహం. వేద్యం అంటే తెలుసుకోదగినది. తెలుసుకో బోల్డ్ అని తెలుస్తాయి ఇక్కడ మనకి. జీవితంలో బోల్డ్ అని తెలుస్తూ ఉంటాయి, కానీ వాటిల్లో గ్యారంటీగా తెలుసుకోవాలండి. ఏదో ఒక్కటే తెలుసుకోగలరు అనుకోండి మీరు జీవితం మొత్తం మీద. అలాగా అన్నిటికంటే మనకి తెలిసే వాటిల్లో అన్నిటికంటే విలువైనది అది నేను. అంటే మనకి తెలుసుకునే వాటిల్లో అన్నిటికంటే విలువైనది పరమాత్మయే అని చెప్పుట చాలా క్లియర్గా చెప్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఈ మనిషి జన్మ ఎత్తి పరమాత్మ అంటే ఏమిటి, పరమాత్మ నా స్వరూపమే పరమాత్మ అని ఇంక ఏ జన్మలోనూ తెలియదుగా. ఓన్లీ మానవ జన్మలోనే అది తెలుసుకునే అవకాశం ఉంటుంది. మన ఆత్మస్వరూపం యొక్క జ్ఞానం ఇప్పుడు ఇక్కడ మనం చదువుతున్నాం భగవద్గీత, ఇవి ఇవి చదివి వీటిని అర్థం చేసుకుని నా నిజమైన స్వరూపము ఏమిటి, ఆ చైతన్యమే నా స్వరూపము, అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ చైతన్యమే నా స్వరూపము, ఉన్నది ఒక్కటే, ఆ పరమాత్మ ఒక్కటే, మిగిలినది కూడా వివర్తము, అంటే మిగిలినవన్నీ కూడా కల్పనయే, ఉన్నట్టు అనిపించేవే గాని వాస్తవము కాదు అన్న మాట ఓన్లీ మనిషికే అర్థమవుతుంది. ఓన్లీ మానవ జన్మ ఎత్తితేనే అర్థమవుతుంది. ఇంకే జన్మలోనూ కూడా దేవతలకు కూడా ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేటటువంటి కేపబిలిటీ ఉండదు. అది మానవ జన్మ ఎత్తే తెలుసుకోవాలి. అందుకనే కదా రామాయణంలో ఓన్లీ మానవుడే రావణాసురుడిని చంపగలుగుతాడు, ఇంకెవరు చంపలేరు రావణాసురుడిని. అతనికి వరం అది, అక్కడ అక్కడ వరం కింద చెప్పారు. కానీ ఎందుకు అలాగా? అంత తెలివి తక్కువ వాడేం కాదు కదా. అన్ని చదువుకున్నవాడు, అన్ని చేసుకున్నవాడు, అంత తపస్సు చేసి ఆ ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాక అదొక్కటి మర్చిపోతాడా? బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాక మనిషి గురించి ఒక్కటి మర్చిపోయాడని చెప్తారు కథలో. అలా ఎలా పాసిబుల్ అవుతుంది? అలా పాసిబులే కాదు అసలు. అంత తెలివి తక్కువ వాడేం కాదు కదా రావణాసురుడు. కాకపోతే అక్కడ కథ, అది కథ. కథలో ఒక ప్రిన్సిపల్ని తీసుకుని అక్కడ అలా చెప్పారు. సో ప్రిన్సిపల్ ఏమిటి అంటే ఓన్లీ మనిషి ఒక్కడే ఇంద్రియముల మీద పూర్తి సంపూర్ణమైనటువంటి జయాన్ని సాధించి తన స్వరూపాన్ని తెలుసుకోగలడు. రావణాసుడు అంటే ఇంద్రియము యొక్క కంట్రోల్లో ఉన్న మనిషి. అతడే ఏ మనిషి అయితే ఇంద్రియముల యొక్క కంట్రోల్లో ఉంటాడో అతడే రావణాసుడు. ఆ రావణాసురుడిని ఒక్కడే జయించగలడు, మానవుడే జయించగలడు. ఇంకే జీవి కూడా ఇంద్రియముల మీద కంట్రోల్ని సాధించి తన స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నము చేయలేదు. అందుకని
ఆ, అందుకని ఓన్లీ మనిషియే తెలుసుకోగలడు అనుకుని తెలుసుకోవాల్సింది ఏమైనా ఉంటే మానవ జన్మ ఎత్తాక అది మన స్వరూపం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం మాత్రమే. మిగిలినవన్నీ కూడా టెంపరీ, మిగిలినవన్నీ కూడా ఆ, అంత సిగ్నిఫికెంట్ కాదు. ద మోస్ట్ సిగ్నిఫికెంట్ వన్ మనం తెలుసుకోగలిగింది మానవ జన్మ ఎత్తాక ఈజ్ ఈ మన స్వరూపం ఏమిటో తెలుసుకోవడం. ఎందుకంటే ఇక్కడ అయిపోయిన తర్వాత ఈ జన్మ అయిపోయిన తర్వాత మళ్ళీ మానవ జన్మ ఎప్పుడు వస్తుందో తెలియదు. మళ్ళీ మానవ జన్మ వచ్చినప్పుడు కానీ ఇది తెలుసుకోలేము. సో అందుకని వేద్యం అన్నిటికంటే పవిత్రమైనది, తెలుసుకోవాల్సింది ఏదైనా ఉంటే అది అది నేను. అంటే మన ఆత్మస్వరూపము తెలుసుకోవడం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు తెలుసుకోకపోతే మళ్ళీ మనిషి జన్మ ఎత్తినప్పుడు కానీ అది తెలుసుకునే అవకాశం ఉండదు. మళ్ళీ మనిషి జన్మ ఎప్పుడు వచ్చానో ఎవరికి తెలుసు, ఎప్పుడు వస్తుందో తెలియదు. మళ్ళీ మనిషి జన్మ ఎత్తడం ఎన్నో పర్ముటేషన్ కాంబినేషన్స్లో మళ్ళీ ఎక్కడో మనిషి జన్మ ఎత్తి పుట్టి మళ్ళీ ఇటువంటి చోట్ల పుట్టి ఇటువంటి శాస్త్రములు వినేటటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి చోట్ల పుట్టి అది చెప్పేటటువంటి గురువు దొరికి అది చదివి అర్థం చేసుకుని మళ్ళీ అప్పుడు ఆ కష్టం అంతా పడాలి. అది మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు, చెప్పలేము. అందుకని తెలుసుకోవాల్సిందంటూ ఏమైనా ఉంటే అది ఆ, ఇప్పుడు ఇప్పుడు తెలుసుకోవాల్సిందంటూ ఏమైనా ఉంటే అది నేను వేద్యం అంటున్నారు. వేద్యం అంటే తప్పనిసరిగా తెలుసుకోదగినది అని అర్థం. పవిత్రం ఓంకార, పవిత్రము పావనము చేసే ఓంకారం. ఓంకారం గురించి ఎంత చెప్పినా తక్కువే, అందరికీ తెలిసిన విషయమే. అది మనిషిని పావనము చేసేది ఓంకారం. కాసేపు మనసు బాగోకపోతే కళ్ళు మూసుకుని ఓంకారం యొక్క ధ్యానం చేస్తే మనస్సు తేటపడుతుంది. 3-4 సార్లు ఓంకారం చెప్పేసరికి ఒక చక్కని చిన్న రిలీఫ్ మన అనుభవానికి వస్తుంది. ఇది మనం రెగ్యులర్గా అనుభవం చేసేదే. కళ్ళు మూసుకుని ఓ 3 సార్లు ఓంకారం చెప్పేసరికి ఒక ఒక రకమైనటువంటి కాసేపు మనసు తేటపడుతుంది, కుదుటపడుతుంది. సో అందుకని పవిత్రము, పావనము చేయనది. పావనం చేసేవి చాలా ఉంటాయి ఈ జగత్తులో, చాలా కనిపిస్తాయి. అన్నిట్లోనూ వాటన్నిటిలోనూ కూడా మోస్ట్ సిగ్నిఫికెంట్ ఓంకారము. సో పవిత్రం ఓంకార. పైగా రుక్ సామ యజుహు ఏవచ. రుక్ సామ యజుర్వేదాలు అవన్నీ కూడా ఆ స్వరూపము, వాటి స్వరూపము నేనే. ఆ వేదములు కూడా నేనే అని చెప్పుట. అంటే అవి పరమాత్మ యొక్క విభూతి. నేనే అంటే అది ఆ పరమాత్మ యొక్క మహిమను అర్థం చేసుకో. పరమాత్మ అంటే ఎలా ఉంటాడో అర్థం కావట్లేదా? ఇప్పుడు వేదం తీశారనుకోండి, ఋగ్వేదం, ఎన్ని మంత్రాలు ఉంటాయి, ఎన్నెన్నో విషయాలు చెప్పున్నాయి అందులో. ఎక్కడి నుంచి వచ్చింది అదంతా? ఎవరు ఆమ్, ఎవరు బుర్రలో పెట్టుకుని అదంతా రాశారు? అంతటి ఓల్డ్ అని చాలా సూక్ష్మమైనటువంటి అనుభవాలు, ఋషుల యొక్క అనుభవాలు ఆ మంత్రాల్లో జోడించి పెట్టారు. మరి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయంటే అది పరమాత్మ యొక్క మహిమ అని మనం గుర్తించే అవకాశము ఉంటుంది. అది విభూతి యొక్క ప్రయోజనము అది. సో ఆ విధంగా ఈ జగత్తు యొక్క పిత, మాత, ధాత, పితామహ నేను. వేద్యం నేను, తెలుసుకోవలసినది నేను. పవిత్రం ఓంకార, పవిత్రమైన ఓంకారం నేను. రుక్ సామ యజుహు ఏవ. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదం, ఈ మూడు కూడా నేనే. అంటే ఒరిజినల్ గా 3 వేదములే చెప్తారు. థర్వణ వేదము డిరైవ్డ్ వీటి నుంచి. అందుకని ఆ ఒక్కోసారి విడిగా చెప్పరు. మామూలుగా రుక్ సామ యజుహు అనే చెప్తారు. అది శ్లోకము. శంకర్ల యొక్క భాష్యం చదువుదాం. పిత జనయిత అహం. తండ్రిని నేను, జన్మనిచ్చు తండ్రిని నేను. దేనికి? అస్య జగత, ఈ జగత్తునకు. మాత జనయిత్రి, తల్లిని కూడా నేనే. జన్మనిచ్చే తల్లి తండ్రి రెండు నేనే ఈ జగత్తుకి. ధాత,
కర్మఫలస్య ప్రాణిభ్య విధాత. ధాత అంటే కర్మఫలాన్ని విధించువాడు, అంటే ఎవరి కర్మఫలము వారికి అందేటట్టు చేసేవాడు. అది పెద్ద చాలా కష్టమైన పని అది. ఇన్ని కోట్ల మంది, ఇన్ని కోట్ల జీవులు, జస్ట్ మనుషులే కాదుగా, అన్ని రకాల కొన్ని లక్షల జీవరాశులు, అందులో ఉండే కొన్ని లక్షల కోట్ల జీవులు, వాటన్నిటి యొక్క కర్మఫలము యొక్క రిజిస్టర్ మెయింటైన్ చేస్తూ ఎవరి కర్మఫలాన్ని వారికి అందేటట్టు చేయడం. అదేమి చిన్న పని ఏం కాదు, చాలా కష్టమైన పని. అసలు ఊహించుకోవడానికే చాలా ఆ, ఊహింప సఖ్యమైనటువంటి పని. ఏ విధంగా ఎవరి కర్మఫలము వాళ్ళకి వస్తున్నది మన ఎక్స్పీరియన్స్ లో అలా కన్సిస్టెంట్ గా అలా అనిపించదుగా. అందరూ కూడా తాను చేసుకున్న కర్మకి ఇమ్మీడియట్ గా ఫలాన్ని అనుభవిస్తున్నారని మన ఎక్స్పీరియన్స్ లో అనిపించదు. చాలా సార్లు మనము వాళ్ళు చేసే పనులకి వాళ్ళకి వచ్చే ఫలానికి మనం రిజల్ట్ చూసి చెప్పలేకపోతాం అలాగా. ఎందుకంటే ఎప్పటిదో కర్మ యొక్క ఫలం ఇప్పుడు వస్తూ ఉండొచ్చు, ఇప్పటి కర్మ యొక్క ఫలం తర్వాత ఎప్పుడో రావచ్చు, మనకి తెలియదు. సో అలాగా చెప్పడం చాలా కష్టం. అది ఒక మిస్టరీ. కర్మఫలము ఏ విధంగా ఎవరి కర్మఫలం వారికి చేరుకుంటున్నది అనేది పెద్ద మిస్టరీ. అది ధాత, అది పరమాత్మ. కర్మఫలముని ఎవరి కర్మఫలం వాళ్ళకి చేరుతోంది కదా అని నమ్ముతున్నాం కదా. ఎలాగ జరుగుతోంది అంటే అది ఆ పరమాత్మ యొక్క విభూతి. పితామహ, పితు, పితామహ అంటే తండ్రి యొక్క తండ్రి, అది కూడా నేనే. వేద్యం, వేదితవ్యం అంటే తెలుసుకోవలసినది నేను. వేద్యం, వేదితవ్యం. పవిత్రం, పావనం, ఓంకార, పావనము చేయునటువంటి ఓంకారము నేను. పవిత్రం ఓంకార. ఋక్, సామ, యజుః ఏవచ. ఇంకా దాని అక్కడ చెప్పేదేం లేదు. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదములు కూడా నేనే అని విభూతి యొక్క లిస్ట్. 14వ శ్లోకము. పితాహమస్య జగతః మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారః ఋక్, సామ, యజురేవచ. ఆ వేద్యం అన్న పదం చాలా ఇంపార్టెంట్. ఉపనిషత్తుల్లో కూడా చాలా క్లియర్ మంత్రాలు ఉన్నాయి. ఏవైనా తెలుసుకోవాల్సింది ఏమైనా ఉంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాల్సింది ఉంది. అది తెలుసుకోకపోతే ఒక పెద్ద నష్టం జరుగుతున్నది అని చాలా క్లియర్ గా ఉండక ఉపనిషత్తులో మంత్రములు కూడా ఉన్నాయి, పలు చోట్ల కూడా ఉన్నాయి. కాకపోతే ఆ వేద్యం చాలా మంచి పదం. మోస్ట్, ఇక్కడ చెప్పిన వాటిల్లో మోస్ట్ సిగ్నిఫికెంట్. మానవ జన్మ ఎత్తిన తర్వాత తెలుసుకోవాల్సిందంటూ ఏమైనా ఉంటే అది ఆత్మస్వరూపము తెలుసుకుంటే. ఈశ్వరుడు అంటే ఏమిటి, నేనంటే ఏమిటి, ఈ జగత్ అంటే ఏమిటి, ఈ మూడిటికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, తెలుసుకోవాల్సిందంటూ ఏమైనా ఉంటే అదే తెలుసుకోవాల్సింది. భగవద్గీతలో చెప్తున్నటువంటి విషయములు ఆ, అది మానవ జన్మ ఎత్తితే కానీ తెలుసుకునే అవకాశము ఉండదు. మానవ జన్మ ఎత్తి అసలు దీని చుట్టుపక్కలకే రావట్లేదు అనుకోండి, అంటే చాలా ఎంతో నష్టపోతున్నారని అర్థం. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు మానవ జన్మ ఎప్పుడో మానవ జన్మ రావాలి, అప్పుడు ఈ శాస్త్రం జోలికి రావాలి. నెక్స్ట్ శ్లోకం. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయం స్థానం ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజమవ్యయం. ఇక్కడ కూడా కించ ఇంకా ఆ విభూతుల యొక్క లిస్టే నడుస్తున్నది. గతి భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిదానం బీజం అవ్యయం. సో ప్రతిదానికి అహం పెట్టుకోవాలి. అహం గతి, అహం భర్త, అహం ప్రభు,
అహం సాక్షి, అహం నివాస, అహం శరణం, అహం సుహృత్, అహం ప్రభవ, అహం ప్రళయ, అహం స్థానం, అహం నిధానం, అహం బీజం, అహం అవ్యయం. అలాగా ప్రతిదానికి కూడా ఆ అహం నేను అన్నది పెట్టుకోవాలి. అది ముందు శ్లోకం నుంచి కంటిన్యూ అవుతుంది, అందుకని ఇక్కడ పెట్టలేదు. కానీ ఇప్పుడు చాలా పెద్ద లిస్ట్ ఇచ్చారు. ఎన్ని చెప్పారు? గతి, భర్త, ప్రభు, సాక్షి, నివాస, శరణం, సుకృత్, ప్రభవ, ప్రళయ, స్థానం, నిధానం, బీజం, అవ్యయం. 13 13 విభూతులు చెప్పారు ఈ శ్లోకం. పైన కూడా 2 శ్లోకాలను కూడా చాలా చెప్పారు. సో బోలెడన్ని సూచనలు ఇస్తున్నారు మనకి. పరమాత్మ అంటే ఏమిటో అర్థం కావట్లేదు అనిపిస్తే ఇదిగో ఇది అంటే, ఇందులో ఎక్కడా కూడా ఆకారం లేదు పరమాత్మకి. అది ఒక నిరాకారమైనటువంటి తత్వము. ముందు 2 శ్లోకాల మట్టి చూస్తున్నాం కదా, ఎక్కడా కూడా రుక్ సామ యజురేవచ ఆకారం ఎక్కడున్నది? ఆకారం లేదుగా. ధాత, కర్మఫలాన్ని అందచేయువాడిని, ఆకారం ఎక్కడున్నది? లేదు. మాతా పితాలో ఆకారం ఉండొచ్చేమో అంటే ఛాన్సే లేకుండా తీసేశారు. ఎందుకంటే తల్లి నేనే, తండ్రి నేనే అంటారు. అప్పుడు ఆకారం లేదుగా. అప్పుడు ఆకారం పెట్టలేము. ఇద్దరు వేరు వేరు అయితే ఆకారం పెట్టే అవకాశం ఉంటుంది. అలా లేదు. సో ఇక్కడ కూడా అలాగే నడుస్తుంది. అహం గతి, నేను గతిని. గతి అంటే కర్మఫలము, అంటే సుఖ దుఃఖముల యొక్క అనుభవము. కర్మఫలం అంటే సుఖము కానీ దుఃఖము కానీ, అంతే కదా. 2 రకాలే కర్మఫలం. ఐదర్ ఆ కర్మఫలము సుఖాన్ని కలుగు చేస్తోంది, లేదా ఆ కర్మఫలము దుఃఖాన్ని కలుగు చేస్తుంది. సో కర్మఫలము నేను, మనం అనుభవించే కర్మఫలము కూడా నేనే. సుఖము పరమాత్మ యొక్క స్వరూపం అయితే దుఃఖము కూడా పరమాత్మ యొక్క స్వరూపమే. ఎందుకంటే యాక్చువల్ పరమాత్మ అనేది సుఖ దుఃఖములకు అతీతం. ఎందుకంటే సుఖము దుఃఖము మన మనస్సులో ఉన్నాయి, బయట సృష్టిలో లేవుగా. సుఖ దుఃఖములు మన ఆలోచనలో ఉన్నాయి, మన బుద్ధిలో ఉన్నాయి. కాకపోతే ఆ సుఖ దుఃఖములు ఎలా మన బుద్ధికి ఏ విధంగా వస్తున్నాయి అంటే, ఆ చైతన్యము లేకపోతే అనుభవానికి రావు. మనలో చైతన్యమే లేదనుకోండి, జగత్తులో ఉండే విషయంలో వల్ల ఆ లౌకికమైన లేక అలౌకికమైనటువంటి విషయంలో వల్ల సుఖము దుఃఖము మన అనుభవానికే రాదు. మన అనుభవానికి రావాలి అంటే మనలో చైతన్యం ఉండాలి. అందుకు ఆ చైతన్యము పరమాత్మ. అందుకని గతి నేను, అంటే కర్మఫలము నేనే అంటున్నాడు. అదే ఆ చైతన్యము లేకపోతే కర్మఫలము ఉన్నదని కూడా తెలియదు కదా. కర్మఫలము యొక్క అనుభవం ఉండాలి అంటే ముందు మన హృదయంలో చైతన్యం ఉండాలి. అందుకని కర్మఫలము నేనే అంటున్నాడు. భర్త, భరించువాడను నేను. ప్రభువు, ఈశ్వరుడను నేను. అంటే ఇక్కడ ఉన్నవన్నిటికీ కూడా ఆయన శాసనంలో నడుస్తున్నాయి. వాయువు ఆ పరమాత్మకు భయపడి వీస్తూ ఉంటుంట. అలాగే నీళ్లు ఆ పరమాత్మకు భయపడి ప్రవహిస్తూ ఉంటాయట. అలాగా అటువంటి మంత్రాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న పంచమహాభూతములు అన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క అధీనంలో ఉంటాయి అని చెప్పడం. చాలా చక్కని మంత్రాలు చాలా చోట్ల ఉన్నాయి అటువంటి కాన్సెప్ట్. సో ప్రభువు నేను. ఈ ఈ సృష్టి అంతటికీ కూడా ఈశ్వరుడు లార్డ్షిప్ నాకే ఉన్నది. ఎందుకంటే అంతా నా అధీనంలోనే ఉన్నది. సాక్షి చాలా ఇంపార్టెంట్ వర్డ్ వేదాంతంలో. వేదాంతంలో ఎంతో ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ సాక్షి అనేది. సాక్షి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు సాక్షి. సూర్యుడు సాక్షి ఎందుకంటే మంచి చెడులు రెండింటికి సాక్షి ఆయన. ఆ సూర్యుని యొక్క వెలుగులోనే మంచి పనులు జరుగుతూ ఉంటాయి, అదే వెలుగులో చెడు కూడా జరుగుతూ ఉంటుంది. సో సూర్యుడిని సాక్షి కింద డిస్క్రైబ్ చేసే వేదాలు. సూర్యుడు సాక్షి, మంచి చెడు రెండింటికి కూడా సాక్షి సూర్య భగవానుడు. అదే విధముగా పరమాత్మ సాక్షి, మన హృదయంలో సాక్షి రూపమై ఉంటాడు, అంటే చైతన్య రూపమై ఉంటాడు. అయితే ఏ విధంగా అర్థం చేసుకోవాలి సాక్షి అంటే, ఇప్పటికి కన్నుకి కన్ను అని డిస్క్రైబ్ చేశారు ఒక చోట. చక్షు, వాక్కునకి వాక్కు, మనస్సునకి మనస్సు అయి మన హృదయంలో ఉన్న చైతన్యం ఏదైతే ఉన్నదో అది ఏ పరమాత్మ, అది ఏ సాక్షి. అంటే ఇప్పుడు ఎవరు చూస్తున్నారు అన్న ప్రశ్నకి ఫైనలీ కన్ను చూడట్లేదు, కన్ను ఓన్లీ సిగ్నల్స్ క్యాప్చర్ చేస్తుంది.
కన్నులో పడే ఇమేజ్ చూడట్లేదు, సిగ్నల్స్ ప్రాసెస్ చేయడం వల్ల వచ్చినటువంటి ఇమేజ్. ఆ బ్రెయిన్ సెల్స్ ఆ ఆ ప్రాసెస్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ లో ఉన్న ఇమేజ్ ని పాత మెమరీకి మ్యాచ్ చేసి ఇది ఫలానా అని కనుక్కుంటున్నాయి. అది బుద్ధి చెప్తోంది. మనసు ఇది నాకు నచ్చిన విషయము, ఇది నాకు నచ్చని విషయము అని చెప్తోంది. ఇవన్నీ ప్రాసెసింగ్ యూనిట్ లో భాగములే కానీ యాక్చువల్ చూస్తున్నటువంటి తత్వము కాదు. యాక్చువల్ చూస్తున్నటువంటి తత్వం ఏమిటి అంటే అది ఆ, అది ఆ చైతన్యమే అని చెప్పాలి. ఇప్పుడు సినిమాకి వెళ్ళాం అనుకోండి, సినిమాలో విలను, హీరో, హీరోయిన్, అక్కడ కనిపించే సీనరీ అవన్నీ ఆ లైట్ లోనే ప్రతిఫలిస్తున్నాయి. ఆ ప్రొజెక్టర్ లైట్ లోనే ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. సో వాటన్నిటికీ సాక్షి సాక్షి అయి వాటన్నిటినీ చూస్తున్నది ఎవరు అంటే ప్రొజెక్టర్ లైట్ అని చెప్పాలి. ఎందుకంటే మనం సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతాం, మనం సాక్షిగా చూడడం సినిమాని. మనం సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయి చూస్తాం, కానీ ఆ ప్రొజెక్టర్ లైట్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. అలా సాక్షిలా ఉంటుంది. సో సాక్షి అంటారు చైతన్యం. అయితే ఇంకొక చిన్న డిఫరెన్స్ ఏంటంటే, సాధారణంగా జగత్తులో ఉన్నది ఏమైనా తెలుసుకోవాలనుకోండి, ఇప్పుడు ఎదురుకుంటా కొండ చూసుకోవాలంటే, కొండ ఉందని చెప్పాలి అంటే కళ్ళు ఉండాలి. కళ్ళు ఉంటే ఎదురుకుండా ఉన్నటువంటి కొండ కనిపిస్తుంది. అంటే ఒక ఉపకరణం ఉంటుంది తెలుసుకుందికి. అలాగే దూరంగా ఉన్న కొండ ఉంది, కొండ మీద పొగ వస్తోంది, మంట కనిపించట్లేదు. మంట కనిపించలే కంటికి, కంటికి పొగ కనిపించింది. అప్పుడు బుద్ధిలో ఎటువంటి జ్ఞానం కలిగింది? పొగ ఉంది అంటే మంట ఉండి తీరాలి కొండ మీద, ఎందుకంటే మంట లేకుండా పొగ రాదు. ఆ, పొగ లేకుండా మంట ఉండొచ్చేమో కానీ మంట లేకుండా పొగ అయితే రాదుగా, అది మనందరికీ తెలిసిందే. సో దూరంగా పొగ వస్తోంది కొండ మీద అంటే, కొండ మీద మనము అగ్నిని చూడలేదు కంటితో, కానీ అక్కడ అగ్ని ఉంది అని బుద్ధితో చూస్తాం. మనకి లాజికల్ రీజనింగ్, అనుమానము అంటారు దాని సంస్కృతి. సో అప్పుడు కూడా ఉపకరణం ఉందిగా, బుద్ధి అనే ఉపకరణంతో చూస్తున్నాం, బుద్ధితో చూస్తున్నాం. లేదా డైరెక్ట్ సెన్సరీ పర్సెప్షన్తో చూస్తున్నాం, డైరెక్ట్గా కళ్ళు, ముక్కు, చెవి వాటి వల్ల తెలుస్తూ ఉన్నాము. సో తెలుసుకునే వాటికి సాధారణంగా అన్నింటికీ కూడా ఉపకరణం ఉండాలి. కానీ అయితే ప్రశ్న ఏంటంటే, ఈ ఉపకరణం టూల్ లేకుండా తెలిసే విషయం ఏమైనా ఉన్నదా ఈ జగత్తులో? అయితే ఉన్నది. ఏమిటది? అది అహం, నేను ఉన్నాను, అహం అస్మి. ఇప్పుడు నేను ఉన్నాను అన్న ఎక్స్పీరియన్స్ రావడానికి మీకు వేరే ఉపకరణం ఏమీ అక్కర్లేదు. దానికి కన్ను అక్కర్లేదు, దానికి ముక్కు అక్కర్లేదు, చెవి అక్కర్లేదు, చర్మం అక్కర్లేదు, 5 ఇంద్రియములు అక్కర్లేదు. నేనున్నాను జ్ఞానేంద్రియములు అక్కర్లేదు నేనున్నాను అని చెప్పడానికి. 5 కర్మేంద్రియములు అక్కర్లేదు నేనున్నాను అని చెప్పడానికి. మనసు, బుద్ధి కూడా అక్కర్లేదు నేనున్నాను అని చెప్పడానికి. బుద్ధి చెప్పట్లేదుగా నేనున్నానని. మీరు లాజికల్గా దాన్ని రీజనింగ్ చేసి ఇది వరకు నేను ఇలాగే ఉన్నాను అందుకని ఇప్పుడు కూడా నేను ఉన్నాను అలా అనుకోవట్లేదు కదా. దూరంగా ఉన్న కొండ మీద పొగను చూసి అగ్ని ఉంది అని మనము గెస్ చేసినట్టు ఆ విధంగా గెస్ చేయట్లేగా నేను ఉన్నాను అని మీకు డైరెక్ట్గా కలుగుతోంది జ్ఞానం. అందుకని దాన్ని సాక్షి అన్నారు. దాన్ని సాక్షి భావము అంటారు. దాన్నే సాక్షాత్ అపరోక్షాత్ అంటారు. అంటే సాక్షాత్తు పరోక్షము కాకుండా తెలిసేది అని. అంటే వేరొక ఉపకరణం ఏమీ లేకుండా సాక్షాత్తుగా డైరెక్ట్గా తెలుస్తుంది. ఏమిటది? అదే అహమస్మి, నేనున్నాను. అదే పరమాత్మ. అంటే సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ. సాక్షాత్తుగా పరోక్షము కానట్టుదిగా, అంటే వేరొక ఉపకరణము యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేకుండా తెలిసేది బ్రహ్మ అని చాలా పాపులర్ మంత్రం. సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ, అదే మన స్వరూపము. సో అందుకనే దానికి సాక్షి అని పేరు. అది సాక్షి అంటే అంత ఇంపార్టెంట్ వర్డ్. ఇందులో బోల్డ్ అంత చెప్పుకోవచ్చు. క్షేత్రజ్ఞ అన్న కూడా సాక్షియే. ఎందుకంటే క్షేత్రమును తెలియవాడు, తెలుసుకునేవాడు. క్షేత్రము అంటే శరీరము, మనస్సు, బుద్ధి, వీటన్నిటికీ క్షేత్రము అని పేరు రాబోతోంది 13వ చాప్టర్లో. క్షేత్రజ్ఞ విభాగము అని 13వ చాప్టర్ రాబోతోంది. అక్కడ క్షేత్రము అంటే శరీరము, మనస్సు, ఇంద్రియము. ఆ ఫీల్డ్ ఏదైతే ఉందో అదంతా కూడా అహంకారము, అదంతా మనోబుద్ధి అహంకార చిత్త అని ప్లస్ శరీరము నా అహం. ఏదైతే నేను కాదు అంటున్నారో దానికి క్షేత్రము అని పేరు. ఆ క్షేత్రమును తెలియనిది ఎవరు?
క్షేత్రాన్ని తెలుసుకోవాలంటే ఉపకరణం ఉండాలి. ఆ, కానీ క్షేత్రముని తెలియని వాడు ఒకడు ఉన్నాడు. సారీ, క్షేత్రముని తెలుసుకుంటున్నవాడు ఒకడు ఉన్నాడు. ఆ క్షేత్రజ్ఞుడిని తెలుసుకుందుకు ఉపకరణం ఏం అక్కర్లేదు. ఆ క్షేత్రజ్ఞుడు సాక్షి, సాక్షాత్ అపరోక్షాత్. సో క్షేత్రజ్ఞ అన్న కూడా సాక్షియే. ఆ విధంగా చాలా చాలా రకాల పర్యాయ పదములు చెప్పుకోవచ్చు. కాకపోతే చాలా ఇంపార్టెంట్ పదం నామము. సాక్షి, నామం కాదు, విభూతి, సాక్షి. ఈ జగత్ అంతటికీ కూడా సాక్షి ఎవరు అంటే ఆ పరమాత్మయే. అంటే జగత్తులో జరిగే మంచి చెడ్డలు, ధర్మాధర్మాలు ఆ పరమాత్మని ఇన్ఫ్లుయెన్స్ చేయవు. ఆ పరమాత్మ రెండిటికి కూడా అతీతుడు. రెండు తన చైతన్యంలోనే నడుస్తూ ఉంటాయి, ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. లేవుగా నిజంగా ఉన్నదాని గురించి అయితే బాధపడిపోవాలి, నిజంగా ఉన్నది కాదుగా. అందుకని సాక్షి, ఏ, సాక్షి అయి నిలిచి ఉంటాడు. నివాస, నివాసము అంటే ప్రాణశక్తి. అన్ని జీవులలోనూ ఉండేటటువంటి ప్రాణశక్తి ఏదైతే ఉందో దానికి నివాస అని పేరు. ఎందుకంటే జీవులు ఎక్కడ ఆశ్రయం తీసుకుంటున్నాయి? ఇప్పుడు నా నివాసము పలానా నిజాంపేటలో ఇల్లు ఉంది అనుకున్నాను అనుకోండి. అంటే నేను ఉండడానికి ఆధారం నేను ఎక్కడ ఉంటాను అంటే నా ఇంట్లో ఉంటాను. ఆ విధంగా ఎక్కడైతే నేను నివసించి ఉంటానో అది నివాసం కదా. అయితే ఈ జీవులందరూ ఎక్కడ నివసించి ఉన్నారు? ఈ జీవుడు ఉండాలి అంటే ప్రాణశక్తి ఉండాలి ఫస్ట్. సో ప్రాణశక్తిలో నివసించి ఉన్నారు అని చెప్తారు. అయితే ఈ ప్రాణశక్తి నేను అంటున్నాడు. అంటే నాలో ఉండే ప్రాణశక్తి, పక్కన వేరే జీవిలో ఉండే ప్రాణశక్తి, అక్కడ ఇంకొంచెం దూరంలో ఉన్న జీవుల్లో ఉన్న ప్రాణశక్తి, ఇన్ని ప్రాణశక్తులు ఉన్నాయా అంటే లేవు. లేవని మనకు తెలుస్తూనే ఉంది. ఎలాగా? ఇప్పుడు నాలో ఉన్న ప్రాణశక్తికి పక్క మనిషిలో ఉన్న ప్రాణశక్తికి నేను ఇక్కడి నుంచి ఇంతవరకు నా ప్రాణశక్తి ఉంది, ఇక్కడ బౌండరీ ఉంది, ఆ బౌండరీ దాటిన తర్వాత పక్కన వేరే జీవి యొక్క ప్రాణశక్తి ఉంది అని చెప్పగలనంటారా? అలా పరిచ్ఛేదం చేయగలమా? చేయలేం. మీరు ట్రై చేసి చూడండి. మీలో ఉన్న ప్రాణశక్తికి పక్క జీవునిలో ఉన్న ప్రాణశక్తికి పరిచ్ఛిన్నత కనుగొని చూడండి. ఎక్కడ మీలో ఉన్న ప్రాణశక్తి ఎండ్ అయిపోయి పక్క జీవిలో ఉన్న ప్రాణశక్తి మొదలవుతున్నది. బౌండరీ గీయగలరా? బౌండరీ గీయలేము. సో అన్ని జీవుల్లోనూ ఉన్న కూడా ప్రాణశక్తి ఒకటే, సమష్టి అది. ఆ సమష్టికి పేరు ప్రాణశక్తి అని. అన్ని జీవులలోనూ ఉన్నటువంటి ప్రాణశక్తిని నేను, మళ్ళీ నిరాకారం. నేను అంటే అక్కడ పరమాత్మ యొక్క స్వరూపము చెప్పే విభూతి. ఎటువంటి విభూతి? ఆకారము లేనటువంటి విభూతులే చెప్తున్నారు, నిరాకారమైనటువంటి విభూతులు చెప్తున్నారు. శరణం నేను అంటే రక్షకుడను నేను. శరణు అందరినీ కాపాడేవాడిని నేను. ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళు భగవంతుని యొక్క అనుగ్రహము వరకు భగవంతుని దగ్గరికే వెళ్తారు. సో శరణము నేను. సుహృత్ అహం, సుహృత్ నేను. సుహృత్ అంటే మంచి మిత్రుడు. మంచి మిత్రుడు అంటే డెఫినేషన్ ఏంటి? శంకర్లు చెప్పబోతున్నారు. కాకపోతే డెఫినేషన్ ఏంటంటే ఉపకారాన్ని అపేక్షించకుండా సహాయం చేయవాడు సుహృత్. తిరిగి వీళ్ళు నాకేదో చేసి పెట్టాలి అనే అపేక్ష లేకుండా సహాయం పడే వాళ్ళకి సుహృత్ అని పేరు. ఈ జగత్తుకి ప్రభవ, జగత్తు యొక్క ఉత్పత్తి స్థానం నేను. ఈ జగత్తు నాలోనే ఉద్భవించుచున్నది. ఇప్పుడు సినిమా మొదలైన వెంటనే సినిమా ఎక్కడ పుడుతోంది? సినిమా ప్రొజెక్టర్ లైట్ లోనే పుడుతోంది. ప్రొజెక్టర్లు. సో సినిమాకి ఉద్భవ స్థానం ఏమిటి? ప్రొజెక్టర్ లైట్. అలాగే ప్రళయ, సినిమా అయిపోయిన తర్వాత సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అన్ని ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఆ లైట్ లోనే మాయమైపోతున్నాయి. సో ప్రళయ స్థానము కూడా పరమాత్మయే. ప్రభవ స్థానము, ప్రళయ స్థానము రెండు కూడా నేనే. నిధానము నేను. అంటే నిధానము అంటే నిధి, వెల్త్ ఏదైతే ఉందో, సంపద ఏదైతే ఉందో అది నేను. ఈశావాస్యంలో వస్తుంది, మా కృత కస్యస్విత్ ధనం. ఈ ధనాన్ని పోగేసుకోకు, ఇక్కడ ఉన్న సంపదని. ఎవరిదనుకుంటున్నావు? కస్యస్విత్ ధనం. ఈ ధనం ఎవరిదనుకుంటున్నావు? నీదనుకుంటున్నావా? నువ్వేమైనా సంపాదించి పెట్టుకున్నావు అనుకుంటున్నావా? కాదు అని చెప్పడం. తేన త్యక్తేన భుంజీత మా కృత కస్యస్విత్ ధనం. ఎవరిది ఈ సంపద? ఈ సంపద ఎవరిది అంటే ఇక్కడ ఉన్న సంపద అంతయు కూడా పరమాత్మదే. సో నిధానము నేను, సంపదను నేను.
సో బీజం, అవ్యయం నేను, బీజమును నేను. ఈ మొత్తం జగత్తునకు బీజం ఏదైతే ఉందో అది నేను. జగత్ అంతా దేని నుండి అంకురిస్తున్నదో అది నేను. ఎటువంటి బీజము? అవ్యయం బీజం, నాశనము లేనటువంటి బీజము. ఎందుకంటే ఈ జగత్తు అలాగా నాన్ స్టాప్గా అందులో జీవులు అలా పుడుతూనే ఉంటారు, పుడుతూనే ఉంటారు, గిట్టుతూనే ఉంటారు. ఎక్కడి నుంచి పుడుతున్నారు? వీటన్నిటికీ బీజం ఏది అంటే వీటన్నిటికీ బీజము పరమాత్మయే. అందరికీ ఎవరి కర్మఫలాన్ని వాళ్ళు అందజేసే తత్వం పరమాత్మయే అని చెప్పారు. అంటే కర్మఫలం వల్ల ఈ జీవులన్నీ పుడుతున్నాయి అనుకున్నాం. అంటే కర్మఫలం వల్ల ఆ కర్మఫలాన్ని అనుభవించడానికి జీవులందరూ పుడుతూ ఉంటారు. అలా నడుస్తూ ఉంటుంది. జీవులు పుడుతూ ఉంటారు, కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉంటారు, గిట్టుతూ ఉంటారు. ఆ సైకిల్ అలా నడుస్తూ ఉంటుంది. సృష్టి యొక్క ప్రళయం వచ్చినప్పుడు మొత్తం సృష్టి అంతయు కూడా అంతమైపోయి అన్ని జీవులు కూడా అంతమైపోతాయి. కానీ కర్మఫలం ఎక్కడికి పోదు. కర్మ ఫలం యొక్క కౌంటర్ అలాగే ఉంటుంది. మళ్ళీ సృష్టి మొదలైనప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ కర్మఫలముల యొక్క కౌంటర్ ఎక్కడైతే ఆగిందో అక్కడ మళ్ళీ మొదలవుతుంది. అక్కడ మొదలయ్యి ఆ కర్మఫలానికి అనుగుణంగా జీవులందరూ పుడుతూ ఉంటారు. మళ్ళీ ఆ సైకిల్ అలా నడుస్తూ ఉంటుంది సృష్టి ఉన్నంత టైం. మళ్ళీ మహాప్రళయం వచ్చినప్పుడు అన్ని జీవులు ఒక్కసారిగా మళ్ళీ అందరూ అంతమైపోయి మళ్ళీ కౌంటర్ రిఫ్రెష్ అవుతుంది. అక్కడ మళ్ళీ కర్మఫలం రిఫ్రెష్ అంటే కర్మఫలం రీసెట్ అవ్వదు. మళ్ళీ కర్మఫలముల యొక్క కౌంటర్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అలా నడుస్తూ ఉంటుంది. సో ఆ బీజము అనంతము, దానికి ఎండ్ లేదు. బీజం అలా అనాదిగా నడుస్తూనే ఉంటుంది. ఎప్పటి వరకు? మనకి జ్ఞానోదయం అయ్యే వరకు అది అలా నడుస్తూ ఉంటుంది. మనకి జ్ఞానోదయం అయినప్పుడు మనకి ఇంకా దాంతో సంబంధం ఉండదు. కాకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ జ్ఞానోదయం అయిపోవట్లే కదా. సో అందుకని ఆ బీజం అలాగా ఆ, అలా ఉండి అవ్యయమైనటువంటి బీజం. ఆ పుట్టుట గిట్టుట అనేది, కర్మఫలాన్ని అనుభవించుట అనే సైకిల్ అలా నడుస్తూనే ఉంటుంది. దానికి బీజమును, అవ్యయమైనటువంటి బీజమును. చాలా విభూతులు చెప్పారు. దీనికి శంకర్ల యొక్క భాష్యము రేపు చదువుతాం. పారాగ్రాఫ్ కూడా పెద్దదే ఉంది. సో దీనికి భాష్యాన్ని రేపు చదువుతాం. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.